హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ @ మన ఈరోజు బయాలజీ మెథడాలజీ క్వశ్చన్ వచ్చేసి ఉపన్యాస పద్ధతిని ఉపయోగించదగ్గ సందర్భం కానిదేది అన్నారు అంటే నెగిటివ్ షేడ్లో ఉన్నట్టు క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి తక్కువ కాల వ్యవధిలో అనేక విషయాలు చెప్పడానికి యూజ్ అవుతుంది, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు బోధించడానికి, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చే నైపుణ్యాలను పెంపొందించడానికి, పాఠ్యాంశ పరిచయానికి, పునర్విమర్శకు. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపన్యాస పద్ధతి సరి అయినది కాదు. ఎందుకు అంటే శాస్త్రీయ పద్ధతి అంటే పరికరాలు అన్నీ అవసరమవుతాయి, ప్రయోగాలు పరికరాలు ఇవన్నీ చేసి చూపిస్తేనే అది శాస్త్రీయ పద్ధతిలో మనం చేసినట్టు. సో శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఉపన్యాస పద్ధతి అనేది సరి అయింది కాదు. రైట్ ఆన్సర్ ఈస్ సి, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించడానికి యూజ్ కాదు.